నమస్తే మాస్టర్స్, అందరికీ శుభోదయం. ముందుగా నా కన్న తల్లిదండ్రులకు, సమస్త గురుమండలికి, విశ్వానికి, ప్రకృతి మాతకు, ధ్యాన గురువైన పత్రి సార్కు, అమ్మ స్వర్ణమలకు, మనందరికీ ఇంత మంచి ప్లాట్ఫామ్ అందించిన మహోత్తర ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనము సమగ్ర జీవన శైలిలో భాగంగా ఏంటంటే ఒత్తిడి అంటే ఏంటి, మన శరీరంపై ఒత్తిడి ప్రభావం గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. మామూలుగా దీని గురించి తెలుసుకునే ముందు మనం ఒక రియల్ స్టోరీ అనేది తెలుసుకుందాం అనమాట. అంటే దీన్ని గనక మనము తెలుసుకుంటే అసలు ఒత్తిడి ప్రభావం మన జీవితంలో ఎలా ఉంటుందనేది కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీలో అతని పేరేంటంటే ఆర్థూర్ రాబర్ట్ ఆసే. ఆర్థూర్ రాబర్ట్ ఆసే అనమాట. అయితే ఇతను 1943 నుంచి మనకు 1993 వరకు ఆయన జీవించడం అనేది జరిగిందనమాట. ఇతను ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. అంటే ఎలాగంటే ఈయన రీచామండ్ వర్జీనియా అమెరికా నుంచి అనమాట ఈయన. అయితే ఈయన టెన్నిస్లో గ్రాండ్ స్లామ్ అంటే హైయెస్ట్ హైయెస్ట్ స్థాయిలో ఈయన 3 సార్లు అనేది గెలిచిండనమాట. వరుసగా 33 సింగిల్స్ కూడా గెలుచుకుంటాడనమాట. 18 అలాగే డబుల్ టైటిల్స్ కూడా ఈయన గెలుచుకుంటాడనమాట. టాప్ 3 టెన్నిస్ ప్లేయర్స్‌లో ఇతను ఒకడనమాట. ఈయన చనిపోయేటప్పటికి ఈయన వయసు ఎంతుంటుందంటే 49 సంవత్సరాలనేవి ఉంటాయనమాట. అంటే ఈయన ఎందుకు చనిపోతాడంటే తీవ్రమైన క్యాన్సర్‌తో పోరాడి చనిపోతాడనమాట. అంటే అలా క్యాన్సర్‌తో పోరాడుతున్నప్పుడు అతనికి ఎన్నో రకాల లెటర్స్ ఫ్యాన్స్ అనే వాళ్ళు రాయడం జరుగుతుందనమాట. అంటే ఎన్ని వచ్చినా గూడా ఏ లెటర్‌కి ఈయన రిప్లై ఇవ్వడనమాట. కాకపోతే ఒక్క లెటర్‌కి మాత్రం రిప్లై ఇస్తాడు. ఎందుకు రాస్తారంటే అసలు మీకు క్యాన్సర్ అనేది ఎందుకొచ్చింది అని ఆ లెటర్‌లో వీళ్ళు అడుగుతారనమాట. అయితే ఆహ్, ఆహ్, అప్పుడు అంటే ఇంత భయానక ఆహ్, ఎందుకు చేసుకున్నాడు అని అడుగుతారనమాట. అంటే మామూలుగా చూడండి, ఇప్పుడు టెన్నిస్ నేర్చుకోవడానికి ఆయన చెప్తూ ఉంటాడు. అంటే ఆ లెటర్‌లో సమాధానం ఇస్తూ ఉంటాడనమాట. ప్రపంచంలో 50,000,000 పిల్లలు ఈ యొక్క టెన్నిస్ నేర్చుకోవడం మొదలుపెడతారు. దాంట్లో 1,000,000 పిల్లలు ఈ టెన్నిస్‌ని రియల్‌గా ఆడడం అనేది మొదలుపెడతారనమాట. పోతూ పోతూ 500,000 పిల్లలు మాత్రము ప్రొఫెషనల్‌గా టెన్నిస్‌ని ఆడడం మొదలుపెడతారు. దాంట్లో 50 మంది సర్క్యూట్ అనే స్థాయికనేది అని చెప్తాడు. అలాగే 5,000 మంది మాత్రం గ్రాండ్ స్లామ్ ఇందాక చెప్పుకున్నాం గదా! గ్రాండ్ స్లామ్ లెవెల్‌కనేది వస్తారనమాట. 50 మంది 50 మంది మాత్రము వింబుల్డన్ స్టేజ్‌కి వస్తారనమాట. నలుగురు మాత్రము సెమీఫైనల్ స్టేజ్‌కి వస్తారనమాట. ఇద్దరు మాత్రం ఫైనల్ స్టేజ్‌కొస్తారు. అందులో ఒకరు మాత్రమే ఛాంపియన్‌షిప్ తీసుకుంటారు. అది మనకందరికి తెలుసు కదా! ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలాంటి పరిస్థితుల్లో ఆ వింబుల్డన్ కప్‌ను నా చేతులతో నేను ఎప్పుడైతే పట్టుకున్నానో అప్పుడు మాత్రం నేను దేవుడిని అడగలేదు. దేవుడా! ఎందుకు అంటే ఇన్ని సార్లు నన్నే సెలెక్ట్ చేసుకున్నావు. ఈ వింబుల్డన్ కప్‌ని తీసుకోవడానికని నేను మాత్రం దేవుడిని అడగలేదు. దానికి నేను అంటే దానికెప్పుడు ఆయన అడగలేదు గదా! ఇప్పుడు ఎలా నేను అడగాలి? నాకే ఎందుకు ఈ రోగం వచ్చిందని నేనెందుకు అడగాలి? ఇది నా యొక్క రిప్లై మీకు అని ఆ లెటర్‌లో ఇస్తాడనమాట. మనం కూడా మన జీవితంలో ఎన్నో సాధించాలని ఆహ్, సా సాధించే వరకు మనము ఎన్నెన్నో పరుగులు తీస్తూ ఉంటాం గదా! ముందుకు వెళ్తూనే ఉంటాం మన జీవితంలో. అట్లా అంటే వింబుల్డన్ కప్‌ని 3 సార్లు గెలుచుకొని వరల్డ్ ఛాంపియన్ అయిన వ్యక్తి కూడా మన జీవితాన్ని మనము అంటే ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, మన జీవితాన్ని మనం ఎప్పుడు గూడా పట్టించుకోము అని చెప్తున్నాడనమాట. సక్సెస్ అని, విజయం అని దాని వైపే మనము పరుగులు తీస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా ఆ ఒత్తిడిలో మన జీవితాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. మన జీవితం ఆరోగ్యంగా అంటే మన జీవితంలో ఎలా ఆరోగ్యంగా ఉండాలి?
ఎలా ఉంచుకోవాలి? ఏం చేయాలి? మన అనారోగ్యానికి అసలు కారణం ఏంటి? మనమా? ఇంకొకరా? అనేది మనము ఊహించనే ఊహించము అనేది చెప్తున్నాననమాట. అంటే ఏదో అంటే మనకు తోచినట్టు మనం అనుకుంటాం గదా! మన ఆరోగ్యానికి ఇప్పుడు దేవుడే ఇలా చేశాడు అనేది అనుకుంటుంటాము. ఇంకోటేంటంటే ఇంకా వేరే కారణం ఏదైనా ఉంది అని అనుకుంటాము. కానీ మళ్ళీ అప్పుడు గూడా ఏమనుకుంటామంటే, నాకు సరైన ఆరోగ్యం అనేది దేవుడే ఇవ్వలేదు. అలాగే దేవుడి మీద ఆపాదన వేయడమో, ఇంకో వాటి మీద ఎయడమో ఇలాంటివే చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం గదా! అంటే మన ఆరోగ్యాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గూడా వేరే వాళ్ళని బ్లేమ్ అనేది చెయ్యొద్దు. అంటే మన ఆరోగ్యము పాడవడానికి గూడా కారణం మనమే గదా! అంటే మన ఆరోగ్యాన్ని మనము చూసుకోవాలంటే ఎటువంటి ఆహారం తింటున్నాము. మనము అంటే మామూలుగా సమగ్ర జీవన శైలిలో గూడా ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ఉంటాం గదా! అవన్నీ గూడా ఇంతవరకు తెలుసుకున్నయి. మనం పోషకాహారం తినాలి అని తెలుసుకుంటున్నాము. అది పాటిస్తున్నామా లేదా అనేది. అంటే మనం ఎక్కువ దేనిపైన గూడా ఎక్కువ ఒత్తిడి అనేది పెట్టుకోకుండా, ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా, లైఫ్‌లో ఎక్కువ ధ్యానం చేస్తూ, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకుంటూ, మనం సాత్విక ఆహారం అంటే అట్లని ఆహ్, మామూలుగా శాకాహారము, మాంసాహారం కాకుండా సాత్విక ఆహారం అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. అలా చేస్తే మన ఆరోగ్యం మనము కాపాడుకోవచ్చు తప్ప ఇంకొక వేరే మార్గం అనేది లేనే లేదు, కానే కాదని మనం తెలుసుకోవచ్చనమాట. ఇలా ఒత్తిడి ఒత్తిడికరమైన జీవితాన్ని మనము ఇలాగే గడుపుకుంటూ పోతే గనక మన జీవితం కూడా ఇలా అస్తవ్యస్తం అవుతుందనమాట. అంటే ఈ యొక్క కథ సందేశం అనేది మనకు ఈయన ఇలా ఇచ్చారనమాట. అంటే మన ఆరోగ్యానికి మనమే కారణము. మనం దాన్ని కాపాడుకోవాలనేది ఇచ్చాడనమాట. ఇప్పుడు ఒత్తిడి అంటే ఏంటి అనేది, ఏ అవయవాల మీద ఎలా ప్రభావం చూపిస్తుందనేది మనం తెలుసుకుందాము. స్టోరీ తెలుసుకున్నాం గదా! అంటే మన మైండ్‌లో ఏదైనా ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అంటే అదే రిపీట్ అవుతుంది అనుకోండి. రిపీట్ అయితే దాన్నే ఒత్తిడి అంటామనమాట. మన మైండ్‌లో ఒకే అంటే ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ అదే రిపీట్ అయితే. అంటే ఇప్పుడు మన బాడీ కానీ, మైండ్ కానీ ఏదైనా కానీ అంటే మన బాడీ నేచురల్‌గా నేచురల్ బిహేవియరు ఏంటంటే ఏదైనా మన ముందుకొస్తే దాన్ని ఎదుర్కోవడము. మైండ్ కూడా అంతే అన్నమాట. ఏదైనా ఒక విషయం వస్తే పదే పదే ఇబ్బంది పెడుతుంటే మన మైండ్ కూడా దానికి రెస్పాన్స్ ఇస్తుంటుంది. బాడీ కానీ, మైండ్ కానీ ఏదైనా ఒక విషయం ఒత్ ఒత్తిడి ప్రభావం చూపిస్తుందంటే దాన్ని ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నమే అదే స్ట్రెస్ అంటే అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అంటే బాడీ గాని ఎదుర్కోవడానికి, అలాగే మన మనసు గాని, ఇప్పుడు ఒక విషయం వస్తే దాన్నే పదే పదే అదే ఆలోచిస్తూ, అదే రిపీట్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనము స్ట్రెస్ అనుకుంటామనమాట. అంటే అది ఒక రియాక్షన్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు బాడీ గాని రియాక్షనే చూపిస్తుంది. అలాగే మైండ్ గాని రియాక్షన్ అనేది చూపిస్తుందనమాట. అంటే ఇలా మైండ్‌లో జరిగే ఇప్పుడు బాడీ కంటే గూడా మైండ్‌లో జరిగే ఒత్తిడి ఎలా ఉంటుందంటే, ఎక్కువ ప్రభావం చూపిస్తుందనమాట. ఇప్పుడు బాడీ ముందుకు ఒక విషయం వచ్చిందనుకోండి, ఎదురొచ్చిందనుకోండి. ఆహ్, అంటే అంతో ఇంతో కొంచెం మనం తప్పించుకోవచ్చు బాడీ ముందుకొచ్చిన ఒత్తిడిని. కానీ డైరెక్ట్‌గా మనము ఫేస్ జేయలేమనుకోండి. దాని నుంచి మనం తప్పించుకుంటాం. అదే మరి మైండ్‌లో జరిగే ఒత్తిడి ఏం చేస్తుందంటే, మన దేహంలో మామూలుగా చూడండి 2 రకాల హార్మోన్‌లనేవి ఉత్పత్తి అవుతాయన్నమాట. ఈ స్ట్రెస్, ఈ ఒత్తిడి వచ్చినప్పుడు. అవేంటంటే అడ్రినలు, కార్టిసాల్ ఈ 2 రకాలు మన దేహంలో ఉత్పత్తి అవుతాయన్నమాట. అంటే ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏదైనా మనకు భయమవుతుంది గదా! భయమైనప్పుడు, కోపం వచ్చినప్పుడు, అలా తీవ్రమైనటువంటి దుఃఖం వచ్చినప్పుడు, అసూయ వచ్చినప్పుడు, ఇలాంటి ఒత్తిడికి సంబంధించిన విషయాలు మనల్ని బాధిస్తుంటే, అలాంటి సమయంలో మన దేహంలో మన దేహము ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి ఈ హార్మోన్‌లనేవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయన్నమాట. మన బ్రెయిన్‌లో రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ 2 హార్మోన్‌లు. ఒకటేంటంటే అదే ఇప్పుడు చెప్పుకున్నాం గదా! కార్టిసాల్, ఇంకోటి 2 అడ్రినల్ అన్నమాట. అంటే ఇప్పుడు బ్రెయిన్ నుంచి ఇవి బయలుదేరి ఈ 2 హార్మోన్‌లు ఫస్ట్ గుండెకి వెళ్తాయన్నమాట. గుండెకి వెళ్ళి ఇప్పుడు వేగాన్ని పెంచు. అంటే నీ దేహానికి ఏదో ఇబ్బంది అవుతుంది. లేదు నీ మనసులో ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు నీ గుండె వేగాన్ని అంటే ప్రసరణని పెంచు అని చెప్తూ ఉందనమాట ఈ హార్మోన్. అంటే ఈ హార్మోన్స్ కూడా మనకు కావాలనమాట.
ఇవి రాకపోతే గూడా మన దేహం అనేది ఇప్పుడు ఈ వచ్చే ఒత్తిడి నుంచి మనం తట్టుకోలేమనమాట. అందుకే ఈ హార్మోన్ ఉత్పత్తి కావడం మనకు మంచిదే. చెడ్డదేం కాదు. అంటే మనసులో ఎక్కడో తొందర అవుతుందనే విషయాన్ని అదే చేరుస్తుందనమాట. గుండెకు రక్త ప్రసరణని పెంచాలనే సిగ్నల్ గూడా ఇదే చేస్తుందనమాట. కొంతసేపటి తర్వాత అదనేది ఆగిపోతుంది. మనకు ఒత్తిడి అనేది ఆగిపోతుంది గదా! ఇప్పుడు భయమైందనుకోండి కంటిన్యూ‌గా భయమవుతూ ఉంటది గదా! దాని నుంచి మనం బయటకొచ్చినప్పుడు వెళ్ళిపోతుంది గదా! అలాగనమాట. అంటే హ్మ్. ఇప్పుడు అదే మనసులో వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం జేస్తుంటాం గంటల తరబడి, రోజుల తరబడి అలా అంటే అది వెంటనే వెళ్ళిపోతుంది గానీ, మనమే ఏం జేస్తూ ఉంటామంటే అది రిపీట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ వచ్చింది, ఒక విషయము, దాన్ని ఇంకా ఎందుకు వదిలిపెడతాం అదే మనసులో అయితే ఇగ ఇంట్లో కూర్చొని అదే ఆలోచిస్తూ ఉంటాం గదా! అలా చేసేసరికి ఆ హార్మోన్ తగ్గే ఛాన్స్ అనేది లేనే లేదనమాట. దీని నుంచి వచ్చే పరిణామాలు గూడా అస్తవ్యస్తంగా ఉంటాయనమాట. ఎలా ఉంటాయంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అంటే బీపీ పెరుగుతుందనమాట. నిదానంగా నిదానంగా ఏం చేస్తుందంటే హృదయ తొందరకు దారి తీస్తుంది. అంటే హార్ట్ స్పీడ్‌గా కొట్టుకోవడానికి. ఆకలి గూడా కాదనమాట. చర్మ సమస్యలు, అలాగే జీర్ణ సంబంధమైన వ్యాధులొస్తాయి. అసిడిటీ, గ్యాస్ట్రిక్ వేరే వేరే అవయవాల మీద గూడా ప్రభావం అనేది చూపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మనము రాత్రి పూట ఎగ్జాంపుల్ తీసుకుంటే మనము రాత్రి పూట నడుస్తున్నామనుకోండి. ఇప్పుడొక తాడే కనిపించింది. దాన్ని జూసి మనం ఏమనుకుంటాము? పామనుకుంటాం. పామనుకోని వెంటనే ఏమవుతుంది మనకు? వెంటనే భయమొస్తుంది గదా! అలా భయమొచ్చినప్పుడు అంటే సడెన్‌గా భయమేస్తుంది గదా! అంటే ఇప్పుడు మనం ఏం జేస్తాం? అది పామేమో అనుకోని మనం పరిగెత్తుతూ ఉంటాం గదా! ఇట్లా పరిగెత్తినప్పుడు ఏంటంటే, మనకు ఈ తోడ్పడే హార్మోన్ ఏంటంటే అదే కార్టిసాల్ అనమాట. అంటే బ్రెయిన్ సడెన్‌గా వెంటనే ఉత్పత్తి చేస్తుంది స్పాట్‌లో. మన హృదయానికి ఏం చెప్తుందంటే రక్తాన్ని కాళ్ళ వైపు ప్రసరణ పెంచు అనేది చెప్తూ ఉందనమాట. అప్పుడు మనము అక్కడ అక్కడ శక్తి ఎక్కువ పెరుగుతుంది గదా! మనం స్పీడ్‌గా అనేది మనము పరిగెత్తుతూ ఉంటామనమాట. అంటే అక్కడ చాలా వేగంగా మనము పరిగెత్తి అక్కడి నుంచి మనము పారిపోతామనమాట. అలాగే ఇప్పుడు చూడండి ఒక పులి వచ్చిందనుకోండి. అక్కడ గూడా ఏంటి మనము చేస్తే దానికి ఎదురు తిరగాలి. ఫైట్ అయినా జేయాలి. లేదంటే పారిపోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటారనమాట. అంటే ఎ ఎదిరించడమా, పారిపోవడమా 2. ఈ రెండింటికి గూడా కార్టిసాల్ మనకు ఆర్డినల్ స్ట్రెస్ హార్మోన్‌లనేవి ఉత్పత్తి అనేది అవుతుందనమాట. అవ్వడమే కాకుండా అయితే ఇప్పుడు క్రూర జంతువు మన వెంట ఇప్పుడు అడవిలో పడింది గదా! భయంతో పరిగెత్తి ఏమవుతాం మనము పక్కకు వెళ్ళిపోతాము. సరే దాని నుంచి తప్పించుకొని బయటపడతాము. అక్కడ ఏమవుతుంది మనము తప్పించుకొని బయటపడగానే ఇప్పుడు మనకి ఒత్తిడి అనేది, స్ట్రెస్ అనేది ఆగిపోతుంది. కానీ ఇప్పుడు అదే మనకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒక సిట్యుయేషన్ వచ్చింది. దాన్ని మాత్రం ఏం చేస్తుంటాము రిపీట్‌గా చేస్తూనే ఉంటాము. అంటే అది ఎప్పటికి గూడా ఆగిపోదనమాట. అంటే ఎప్పుడు ఈ హార్మోన్స్ అనేవి కంట్రోల్ కాకుండా ఈ హార్మోన్స్ అనేవి అలా జరుగుతూనే ఉంటాయి. అంటే గుండె ఇప్పుడు వేగమైన రక్త ప్రసరణ అన్నీ గూడా ఇంకా తీవ్రతరం జరుగుతూనే ఉంటాయన్నమాట. అలా. అంటే మన మనసుకు నచ్చని వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేంటంటే మన మనసుకు నచ్చని వాళ్ళు భార్య గాని, భర్త గాని, అదే రిలేటివ్స్ గాని ఎవ్వరైనా గూడా బయటి వాళ్ళు గూడా వాళ్ళని చూసినప్పుడు అదే ఇప్పుడు ఒకసారి జరిగిన ఘర్షణ అనేది అది అంటే మామూలుగా రిపీట్‌గా వాళ్ళకి జరుగుతూ ఉండొచ్చు. జరగకపోయినా వాళ్ళకి గుర్తొచ్చినప్పుడు అదే ఆలోచనని చేస్తూ ఉంటామనమాట. ఇక్కడ మాత్రం ఒత్తిడి అనేది కంటిన్యూగా పెరిగి ఇప్పుడు ఈ ఈ కార్టిసాల్ అనేది కంటిన్యూగా ఉంటుంది గాబట్టి, మనకు రకరకాల వ్యాధులు గూడా ఒస్తాయన్నమాట. సాధ్యమైనంత వరకు ఈ రిలేషన్‌షిప్స్ ఏంటంటే, మంచిగా మెయింటైన్ చేసుకుంటే, ఇటువంటి ఇబ్బంది నుంచి మనము బయటపడొచ్చనమాట. ఏంటి ధ్యానం చేస్తూ, అలాగే సత్సంగాలు వింటూ ఆహ్, ఇలా చేస్తే గనక మెల్లిమెల్లిగా మనం వాటి నుంచి అనేవి బయటపడొచ్చనమాట. ఇప్పుడు ఇంట్లో ఆ విధమైన వాతావరణము ఉంటే డాక్టర్ దగ్గరికి పోయినా, ఇంకొక వాళ్ళ దగ్గరికి పోయినా ఎవ్వరు గూడా ఏమీ చేయలేరనమాట. కాబట్టి దీనికి ఎటువంటి పరిష్కారం అనేది లేదు. మామూలుగా. ఇప్పుడు మనం ధ్యానము, సజ్జన సాంగత్యము, ఎవరైతే మంచి వ్యక్తులతో మాట్లాడడము, ఇలాంటివి చేసినప్పుడు వాటి నుంచి మనము బయటపడొచ్చనమాట. ఇప్పుడు ఒత్తిడి మన దేహం పైన ఎటువంటి ప్రభావం చూపుతుందో మనము తెలుసుకుందాం అనమాట. అంటే భౌతిక లక్షణాలు ఏ ఏ రకంగా కనబడతాయనేది. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎక్కడ పడితే అక్కడ నొప్పులొస్తాయి శరీరంలో. తల తిరగడము,
అలాగే ఏంటంటే, ఇంకా చెస్ట్ పెయిన్ అంటే ఇప్పుడు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు మనకు అది హార్ట్ పెయిన్ అనుకుంటాం చూడండి. చెస్ట్ పెయిన్, గ్యాస్ ఎక్కువైతుంది. జీర్ణ సమస్యలు వస్తాయన్నమాట. అలాగే హార్ట్ కూడా చాలా స్పీడ్‌గా కొట్టుకుంటుందన్నమాట. ఇవన్నీ గూడా మనకు ఫిజికల్ సింప్టమ్స్ అన్నమాట. అలాగే ఇంకా సెక్స్ ఫీలింగ్స్ గూడా తగ్గిపోతాయన్నమాట. పదే పదే జలుబు గూడా వస్తుంది. దీనికి కారణం గూడా ఒత్తిడే అన్నమాట. అంటే 3 మూడ్ గూడా ఎప్పుడంటే అప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందనమాట. ఒకే మూడీనెస్ అంటారనమాట. ఇప్పుడున్న ఇప్పుడున్నట్టే మళ్ళీ ఉండరు. కాసేపటికి మారిపోతూ ఉంటారనమాట. అలాగే షార్ట్ టెంపర్ గూడా ఎక్కువగా ఉంటుందనమాట వీళ్ళలో. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గూడా రిలాక్స్ అనేది కాలేరనమాట. అంటే ఒక్కసారేమో సంతోషపడతారు. లేదంటే పూర్తిగా డౌన్ అయిపోతారు. అంటే ఎక్కువ ఎక్సైట్ అయితారు. లేదంటేనేమో ఎక్కువ మొత్తం డౌన్ అయిపోతారనమాట. అలా. మళ్ళా వీళ్ళకెక్కువ లోన్లీనెస్ ఉంటుంది. వీళ్ళకెవ్వరితో కలవడం గూడా ఇష్టం ఉండదనమాట. కొంచెం ఒంటరిగా ఉండాలి. ఎప్పుడు ఆహ్, వా ఒంటరిగా టైమ్ స్పెండ్ జేయాలనే అనుకుంటారనమాట. అలాగే ఆహ్, అన్‌హ్యాపీనెస్ గూడా ఉంటుందనమాట. ఎక్కువ హ్యాపీగా ఉండరనమాట. ఇవన్నీ గూడా సింప్టమ్సే. ఇప్పుడు బ్రెయిన్‌కు సంబంధించిన ప్రాబ్లమ్స్ గూడా వస్తాయనమాట. అంటే మతిమరుపు ఎక్కువ ఏది గూడా గుర్తుండదనమాట. దేని మీద ఏకాగ్రత అనేది గూడా ఉండదనమాట. జడ్జిమెంట్ గూడా చేయలేరు. అంటే తొందరగా ఏది గూడా వీళ్ళు ఇలా అన్నారు, ఇలా చేశారు అని మనము వెంటనే మనకు గుర్తొస్తుంది గదా! అలా గూడా ఏం చేయలేరనమాట. ఇంకా ఏది గూడా నిర్ణయం అనేది తొందరగా తీసుకోలేరు. ఇది తప్పా? రైటా? అనేది గూడా వీళ్ళు ఏం చేయలేరనమాట. ఎక్కువ అందరిలో గూడా ఎక్కువ నెగెటివే చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు అందులో పాజిటివ్ కోణం ఉండొచ్చు. అవి గూడా ఏం చూడరు. ఎక్కువ నెగెటివ్‌గానే చూస్తుంటారనమాట. వీళ్ళు ఎక్కువ బాధలో ఉంటారు. ఆ విధంగా జరుగుతుంది. వీళ్ళ బిహేవియరు. మళ్ళా బిహేవియర్ సింప్టమ్స్ చూసుకున్నట్టయితే నడవడికలో కూడా ఎలా తేడాలొస్తాయో మనము చూసుకుందామనమాట. ఎక్కువ తింటారు, లేకుంటే తక్కువ తింటారనమాట. ఎక్కువ నిద్రపోతారు, లేకుంటే చాలా తక్కువగా నిద్రపోతూ ఉంటారు. వాళ్ళకే హ్మ్. వేరే వేరే వాళ్ళు దూరంగా అంటే వాళ్ళే వేరే వాళ్ళకి దూరంగా వెళ్లి ఇందాక చెప్పుకున్నాం గదా! ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారనమాట. ప్రతి విషయాన్ని గూడా పోస్ట్‌పోన్ చేస్తూ ఉంటారు. అదే బద్ధకంగా అలా. చేద్దాంలే అనుకుంటారనమాట. ఇంట్లోవి మనకు సంబంధించినవి కూడా. ఎక్కువ వాయిదా వేస్తూ ఉంటారనమాట. ఎక్కువగా ఆల్కహాల్, సిగరెట్, డ్రగ్స్ గూడా తీసుకుంటూ ఉంటారనమాట. వాళ్ళ ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకుంటూ ఉంటారు. ఎక్కువ నెగెటివ్ హాబిట్స్ గోర్లు కూడా కొరుక్కుంటూ ఉంటారనమాట. అలాగే ఇది ఇవన్నీ కూడా ఒత్తిడి యొక్క ప్రభావం దేహంలో ఇన్ని విషయాల మీద ఉంటున్నాయి అనేది మనము తెలుసుకొని ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలంటే మనము నిరంతరం ధ్యానము, అలాగే మానసిక ఆందోళన తగ్గించుకొని మన జీవితంలో మనం మంచి నడవడిక, అలాగే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము మన వృత్తిలో ఇప్పుడు ఏదైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో దాంట్లో క్రమశిక్షణతో ఉంటూ మనం చేయవలసిన కృషి హార్డ్ వర్క్ కూడా చేస్తూ అలా ప్లాన్ చేసుకొని మనము ఈ ఒత్తిడి నుంచి బయటపడొచ్చనమాట. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా అవతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్‌కి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.